కన్నడంలో అనూహ్య విజయం సాధించి వసూళ్ల వర్షం కురిపించిన అపాయవీడు సతీష్ కుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నారు. కన్నడలో అనూహ్య విజయం సాధించి వసూళ్ల వర్షం కురిపించిన అపాయవీడి హెచ్చరిక చిత్రం డేంజర్ బాయ్స్ పేరుతో తెలుగు ప్రేక్షకులను సైతం ఉర్రూతలూగించేందుకు సన్నద్ధమవుతోంది. ప్రముఖ దర్శక నిర్మాత శ్రీరంగం సతీష్ కుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ డేంజర్ బాయ్స్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా టీజర్ను ప్రముఖ దర్శక నిర్మాత డాక్టర్ లయన్ సాయి వెంకట్, పాటలను ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, జాతీయ మానవ హక్కుల కమిషన్ మెంబర్ సత్యవర్ధన్ విడుదల చేశారు. ట్రైలర్ను తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ ఆవిష్కరించారు. ఈ వేడుక కోసం బెంగళూరు నుంచి మొత్తం చిత్ర బృందం హైదరాబాద్ రావడం విశేషం. దండుపాల్యం, కేజీఎఫ్, కాంతారా చిత్రాల కోవలో కన్నడలో అనూహ్య విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ సంచలనం సృష్టించడం ఖాయమని అతిథులు పేర్కొన్నారు. ఈ ట్రైలర్ సాంగ్స్ చూస్తుంటే ఈ చిత్రం మరో మంజమల్ బాయ్స్ అవుతుందేమోననిపిస్తుందని వారు తెలిపారు. యశస్విని క్రియేషన్స్, గీతా ఫిలిమ్స్ పతాకాలపై శ్రీరంగం సతీష్ కుమార్ సమర్పణలో జీవి మంజునాథ్, పూర్ణిమ ఎం గౌడ్ నిర్మించిన ఈ చిత్రానికి రచన, దర్శకత్వం అభిజిత్ తీర్థహల్లి, వికాస్ ఉత్తయ్య, రాధా భగవతం సతీష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. తెలుగులో కన్నడ కంటే పెద్ద విజయాన్ని అందుకోవడం ఖాయమని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో అత్యంత భారీ స్థాయిలో విడుదల చేస్తున్న శ్రీరంగం సతీష్కి చిత్ర బృందం కృతజ్ఞతలు తెలిపింది. ఈ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నామని, దాన్ని ఏకకాలంలో కన్నడ, తెలుగులో తెరకెక్కిస్తామని ఈ సందర్భంగా ఈ వేదికపై ప్రకటించారు. సతీష్ గారు ప్రత్యేకంగా పిలిచి సినిమా చూపించడం జరిగింది. ఆ రోజు చెప్పారు డెఫినెట్గా ఒక మంచి సినిమా అవుతుంది, చాలా బాగా తీశారు. దానికి తగ్గట్టు హర్రర్కు తగ్గట్టు మ్యూజిక్ చాలా బాగా. ఎవరు కొత్తగా అదే ఫస్ట్ టైం చూసినట్టు అనిపించలేదు. బ్లాక్ బస్టర్ మూవీగా కారణం అది అనిపించింది. చూసిన తర్వాత సతీష్ గారు చెప్పిన సలహా ప్రకారం నేను మైసూర్ గైడ్స్ తీసుకొని ముందుకెళ్తున్నానండి. నాకు సతీష్ డేంజర్ బాయ్స్ టైటిల్ తగ్గట్టుగానే డేంజర్గానే ఉన్నారు హీరోలందరూ. సో ట్రైలర్ చూస్తే ఫస్ట్ లుక్ చూసినప్పుడు అనిపించింది మా శ్రీరంగం సతీష్ నేను దాదాపు మేము 20 years ఎబో ఫ్రెండ్షిప్ ఆయన సినిమా ఇండస్ట్రీలో. ನಮಸ್ಕಾರ, ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಈ ಸಿನಿಮಾ ನನಗೆ ನನ್ನ ಲೈಫಲ್ಲಿ ತುಂಬ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ರೋಲ್ ಪ್ಲೇ ಮಾಡ್ತು. ಯಾಕೆಂದರೆ ನನ್ನ ಫೇವ್ರೆಟ್ ಜಾನರ್ ಇದು ಹಾರರ್, ಥ್ರಿಲ್ಲರ್ ಆ್ಯಂಡ್ ರೊಮ್ಯಾಂಟಿಕ್ ಎಲ್ಲನೂ ಇರುವಂತಹ ಒಂದು ಮಿಕ್ಸ್ಡ್ ಜಾನರ್ ಇದು. ఆహ్వానిస్తుందండి, ప్రేమిస్తుంది, ఇక్కడ ఒడిలో చేసుకుంటుంది. కన్నడ నుంచి వచ్చిన ఈ టీం అందరికీ కూడా అభినందించాను. మా సతీష్ నాకంటే చాలా సీనియర్ అండి. సతీష్ నాగార్జున ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఒక తెలుగు ఇన్స్టిట్యూట్ ఉండేది. నేను ఇండస్ట్రీ వచ్చి కొత్తలో అక్కడ మనం జాయిన్ నేర్చుకున్నాం. ఇక్కడ డేంజర్ బాయ్స్ అని పెట్టి కూడా మేము లక్కీ కొడతామని అందరికీ చెప్తున్నాం. ఇది సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇది బిగ్గెస్ట్ హిట్. ఒక కేజీఎఫ్, ఒక కాంతారా, ఒక దండుపాల్యం ఎంత బిగ్గెస్ట్ హిట్ అయిందో కన్నడ నుంచి వచ్చి ఈ చిత్రం కూడా అంత మంచి సక్సెస్ కావాలని కోరుకుంటూ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ప్రొడ్యూసర్ మంజునాథ్ గారు, వికాస్ సార్ కొత్త వాళ్ళతో ఒక థ్రిల్లర్ మూవీ అనేది ప్లాన్. అసలు కొత్త వాళ్ళతో మూవీ అనేది వన్ టైప్ ఆఫ్ రిస్క్. ఇది యాజ్ ఎ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ అది రిస్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చి మనందరిని చూసి చాలా హ్యాపీగా ఉంది. నాకు అసలు తెలుగు రాదు. ఈ మట్టి కోసం, మట్టిల జనాల కోసం, జనాల ప్రేమ కోసం. కన్నడ యాక్టెడ్ ఇన్ 2022. This is 73rd movie. Apart checke sir ke chance. Sunat sir on 3 years lo referred me. Sunat Gautam sir, our cinematographer and music director.
So the crazy thing is, if you do honestly, whatever in your life, honestly if you do something big. Telugu, but I can understand Telugu. So I'm speaking English. First of all, thank you for having us here. And I would like to thank special thanks to director and producers for giving and paid in this movie. After saying all this, and this is definitely a suspense because the director has told me not to reveal my character. But I'd like to. And then one more thing, నా లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. మన ఊర్లో థియేటర్ లేవు, నియర్ బై థియేటర్ లేవు, అప్ టు 70-80 కిలోమీటర్స్ థియేటర్ లేవు. నేను మొట్టమొదటిసారి